సబ్జెక్ట్. ఇందులో జీడిపి అనేది అసలు యాక్చువల్గా వాట్ ఈస్ జీడిపి? ఇట్ ఈస్ వెరీ ఫండమెంటల్ కాన్సెప్ట్. వీఆర్ కమింగ్, మనకి ఎప్పుడైనా సరే ఎక్కడో చోట చదువుతూ ఉంటాం జీడిపి అని పేపర్లో అట్లా చదువుతూ ఉంటాం. ద సింపుల్ డెఫినేషన్ ఆఫ్ ద జీడిపి ఇస్ వెల్త్ ఆఫ్ ద కంట్రీ అండ్ అంతే. వెల్త్ ఆఫ్ ద కంట్రీ అంటే ఏంటంటే, ఏ రకంగా వెల్త్ ఆఫ్ ద కంట్రీ అంటే, మనం డైలీ మనం ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనేది తయారవుతూ ఉంటాయి కంట్రీలో. ఓకే, ప్రోడక్ట్స్ అనేటప్పటికీ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా వాటి ద్వారా గూడ్స్ తయారవుతూ ఉంటాయి. ఓకే, ట్రేడింగ్ అనేది మాత్రం కుదరదండి. ట్రేడింగ్ అనేది ఏంటంటే, తయారైన గూడ్స్ ఒకటి నుంచి ఇంకోటికి మారుతూ ఉంటాయి, చేతులు మారుతుంటాయి విత్ ఏ ప్రాఫిట్ మార్జిన్స్. దట్ ఈస్ నాట్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ఎనీ జీడిపి. ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ ఈస్ ప్రొడక్షన్. సో వన్ ఈజ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, ప్రొడక్షన్. రెండోది అంటే సర్వీసెస్ కూడా. మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ సర్వీసెస్ మనం ఇస్తున్నాం అదర్ కంట్రీస్కి. మనం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం తీసుకుని అవన్నీ కూడా మన అసైన్మెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే ఎనీ సర్వీస్, అది సాఫ్ట్వేర్ అవ్వక్కర్లేదు. సపోజ్ బ్యూటీ పార్లర్ ఉంది, అలాగే ఎస్టీడీ బూత్ ఉంది, అలాగే చిన్న చిన్న సర్వీసెస్, బార్బర్ షాప్ ఉంది, ఇవన్నీ కూడా సర్వీసెస్ లెక్క. అలా హాస్పిటల్స్, కాలేజెస్, వీటిల్లో ఏంటంటే మనం చేసే సర్వీసెస్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అది టర్న్ అవుతుంది. అంటే యు ఆర్ క్రియేటింగ్ ద సర్వీసెస్. అలాగే సర్వీసెస్ ఏ రకమైన కొత్తగా ఇప్పుడు ఏంటంటే జొమాటో అని, తర్వాత డోర్ స్టెప్ సర్వీసింగ్ అని, డోర్ డెలివరీ సర్వీస్, రకరకాల ఇన్నోవేటివ్గా కూడా సర్వీసెస్ డెవలప్ అవుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే కంట్రిబ్యూటింగ్ టు ద వెల్త్ ఆఫ్ దట్ కంట్రీ. ఓకే, అంటే ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ మనీ కింద లెక్క. అది పెరుగుతుంది అనుకోండి, పెరుగుతూ ఉండే కొద్దీ కూడా ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ ఆఫ్ దట్ కంట్రీస్ డెవలప్మెంట్ కింద లెక్క. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ప్రతి వాడు కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా అవుతుంది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. సో అందు గురించి మనకి ఏంటంటే జీడిపి ఒకటే కాదు, ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ దట్ పాపులేషన్ కూడా అది పెరిగితే అప్పుడు మనకు పెర్ క్యాపిటల్ వస్తే ఆ పెర్ క్యాపిటల్ పారామీటర్స్ని బట్టి మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాం మన కంట్రీ అనేది మనం చెప్పగలుగుతాం. అందు గురించి ఇప్పుడు సింగపూర్ ఉందనుకోండి, సింగపూర్ జీడిపి చాలా హైయెస్ట్. ఓకే, ఎందుకంటే మీకు వెల్త్ అనేది ఎక్కడ సృష్టించబడుతుంది. అలా దుబాయ్, ఈ కంట్రీస్ అన్నీ కూడా అవే, ది సోర్సెస్ ఆఫ్ వెల్త్ అక్కడ ఎక్కువ. ఓకే, క్రియేషన్ ఆఫ్ వెల్త్. సో దట్ ఈస్ అబౌట్ ద జీడిపి. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ పాయింట్కి వచ్చేస్తే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యూజువల్లీ ఇన్ 1 year. ఒక్క సంవత్సరంలో ఏ సంవత్సరం ఆ సంవత్సరంలో టోటల్ మార్కెట్ వాల్యూ, వీఆర్ టేకింగ్ ద మార్కెట్ వాల్యూ of the goods and services, that will be taken as the GDP. Next, GNI, that is gross national income at market prices. Identi ante, see here, the definition of the GNI is GDP at market prices alage untu plus we are adding oka 3 items మనం యాడ్ చేస్తాం. అదేంటంటే, ఇప్పుడు దాకా మనం చెప్పింది జీడిపి గురించి చెప్పినప్పుడు ఎంతసేపు ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే ఫోకస్ చేస్తాం, కానీ కొన్ని మనం మిస్ అయ్యాం. అంటే డెఫినేషన్ అనేది మనం రిఫైన్ చేసినప్పుడు ఏమవుతుంది, GNI కింద వచ్చింది. ఎలాగంటే, ఓకే బాగానే ఉంది, మన డొమెస్టికల్గా మనం చూస్తున్నాం కరెక్టే, కానీ కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ నుంచి మీకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే వీఆర్ కనెక్టింగ్ టు దట్ ఓవర్సీస్ ట్రాన్సాక్షన్స్, అవి మనం తీసుకోలేదు అకౌంట్లోకి. ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడి నుంచి మీకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతూ ఉంటాయి కదండి. జరుగుతున్నప్పుడు మనం ఇంపోర్ట్స్ మీద మనం ఏం చేస్తూ ఉంటాం, కొన్ని ట్యాక్సెస్ వేస్తూ ఉంటాం, కస్టమ్స్ డ్యూటీస్ అవన్నీ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఒక రకంగా చెప్పాలంటే అది కూడా ఒక ఇన్కమే. అలాగే ఇక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటారు మనవాడు వేరే కంట్రీస్కి. చేస్తున్నప్పుడు అక్కడ మనం ఏం ఇస్తామంటే వీఆర్ గివింగ్ సబ్సిడీస్. అంటే ఏంటి, ట్యాక్సెస్ అనేది ఒక రకంగా మనకి సోర్సెస్ కింద వస్తుంది, కానీ సబ్సిడీస్ అనేది ఇట్ ఈస్ ఫోర్గోయింగ్, మనం కొంత వదులుకోవాల్సి వస్తుంది. సో అందు గురించి ఏంటంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి ట్యాక్సెస్ రూపంలో వచ్చేది మైనస్ సబ్సిడీస్ ఆన్ ప్రొడక్షన్ అండ్ ఇంపోర్ట్ నెట్ రిసీవబుల్ ఫ్రమ్ అబ్రాడ్. సో దిస్ ఈజ్ ఒక ఐటమ్ యాడ్ చేస్తున్నాం, అంటే కొంచెం రిఫైన్మెంట్ చేస్తున్నాం. జీడిపి అట్ మార్కెట్ ప్రైసెస్ అనేది ఓల్డ్ డెఫినేషన్, ఎప్పుడో పాతకాలం ఉంది. దానికి మనం
ఈ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అనే టర్మ్ పెట్టి దానికి ఇది యాడ్ చేసాం. ఇది కాకుండా ఇంకోటి ఏంటి, కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. కాంపన్సేషన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ కూడా ఉంటుంది కదండి. ఎందుకంటే ఫారినర్స్ వచ్చి మన దగ్గర ఉద్యోగాలు చేస్తుంటారు, ఓకే, అసైన్మెంట్స్. అలాగే మన వాళ్ళు వెళ్ళి ఫారిన్లో చేస్తుంటారు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అంతా కూడా అక్కడ అక్కడ మన చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యూఎస్లోనూ అక్కడ డిఫరెంట్ కంట్రీ యూకేలో పనిచేస్తున్న వాళ్ళు మన వాళ్ళే కదండి అది. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళేమో వాళ్ళు ఎర్న్ చేసిందంతా కూడా మనకి రెమిటెన్సెస్ మనకి పంపిస్తారు. ఇక్కడ వాళ్ళు ఫారినర్స్ అంతా కూడా వాళ్ళు వెనక్కి పట్టుకెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే బై వే ఆఫ్ శాలరీస్, ఇట్స్ నథింగ్ బట్ ఏ శాలరీస్, బికాజ్ అవర్ పీపుల్ దే ఆర్ గెటింగ్ శాలరీస్ ఇన్ అబ్రాడ్ అండ్ ఫారినర్స్ దే ఆర్ గెటింగ్ శాలరీస్ here and they are taking back. So netting of these two, if it is plus అనుకోండి, పాజిటివ్ అనుకోండి, సో దట్ విల్ బి ఆల్సో టేకెన్ ఇన్ టు దట్ అకౌంట్. ఇట్ ఈస్ ఆల్సో వెల్త్లో కంట్రిబ్యూట్ అవుతుంది కదా. అందుగురించే ఎన్ఆర్ఐస్ ఎక్కువ మంది మన ఇండియన్స్ అంతా కూడా డిఫరెంట్ స్టేట్లో పెరిగాయి. బిజినెస్ అంట. ఎన్ఆర్ఐ బిజినెస్ పెరిగే కొద్దీ కూడా అది ఒక రకంగా మనకి కంట్రీకి అడ్వాంటేజ్. సో దట్ ఈస్ కాల్డ్ అయితే కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అంట. నెక్స్ట్ మూడోది ఏంటంటే ప్రాపర్టీ ఇన్కమ్. ప్రాపర్టీ ఇన్కమ్ దట్ నెట్ రిసీవబుల్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే ప్రాపర్టీస్ అనేది ఎలా వస్తాయండి అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సపోజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ దట్ Lakshmi Metal is there, is an actual Indian, so he is having steel plants in that UK. Alage some other people of foreigners, they might have invested in India. సో హోటల్స్ ఓపెన్ వాటిల్లో ఓపెన్ ఉండొచ్చు. ఉన్నప్పుడు ఇప్పుడు దీని మీద వచ్చే రెంటల్ వాల్యూస్, తర్వాత దీని మీద వచ్చే ఇన్కమ్ అవన్నీ కూడా వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోతాయి. అలాగే ఇప్పుడు లక్ష్మీ మెటల్ మన వాళ్ళు ఎక్కడైనా ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసి దాని మీద ఏమైనా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, సో దట్ విల్ బి కమింగ్ బ్యాక్ టు అస్. సో ఈ రకంగా ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ అసెట్స్, అంటే దట్ ఈస్ ప్రాపర్టీ అంటారు, ఇన్కమ్ రిలేటెడ్ ప్రాపర్టీ. ఇట్ మే బి ఎ రెంట్, మోస్ట్లీ ఇట్ మే బి ఎ రెంట్, అలాగే ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ది నెట్ రిసీవబుల్ ఫ్రమ్ అబ్రాడ్, దట్ ఈస్ ప్రాపర్టీ ఇన్కమ్ కూడా చెప్పుకోవచ్చు. సో ఈ మూడిటిని మనం కలిపి వీఆర్ డిజైన్ దట్ definition as gross national income at market price. So okay, you understand that now what is the difference between that GNP and GDP? Okay, అంటే gross national product and gross domestic product. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, జిఎన్పి వచ్చేటప్పటికి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఇంక్లూడ్స్ నెట్ ఇన్కమ్ రిసీవబుల్స్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, అంటే మనం అబ్రాడ్కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మనకు వచ్చిన ప్లస్ మైనస్ అయితే మనం తీసుకోం, ప్లస్ అండ్ సర్ప్లస్ ఉంటే కనుక దట్ వీఆర్ టేకింగ్ ఇన్ టు దట్ ఇన్కమ్ పోర్షన్. జిడిపి అంటే దట్ మీన్స్ గ్రాస్, ఇట్ ఈస్ డొమెస్టిక్ వన్, ప్యూర్ డొమెస్టిక్ వన్. సో ఇప్పుడు మనం రిఫైన్మెంట్ అంటే జిడిపి నుంచి జిఎన్పికి మనం అప్గ్రేడ్ చేసాం డెఫినేషన్. నెక్స్ట్ జిఎన్పిలో ఏముంటాయి అనుకుంటే కనుక గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, సో ఈజ్ ఈక్వల్ టు GDP ప్లస్ టోటల్ క్యాపిటల్ గెయిన్ ఫ్రమ్ ఓవర్సీస్ ప్రాఫిట్ అవుట్ సైడ్ ఇన్వెస్ట్ అండ్ ఇన్కమ్ ఎర్నడ్ బై ద ఫారిన్ నేషనల్స్ డొమెస్టికల్లీ. అంటే దిస్ ఈజ్, అంటే ఇప్పుడు ఐఎమ్ సేయింగ్ అబౌట్ దట్ దట్ మీన్స్ GNP products. I am saying about the products, not income. Don't get confused with this GNI and GNP. GNP is nothing but the product. ప్రోడక్ట్ అండి ఇది ఎప్పటికీ ఏమవుతుందంటే, మీకు ఇప్పుడు మన ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ చూస్తున్నాం కదండి, అంతవరకే మనం ఫోకస్ చేస్తాం. చేసినప్పుడు జీడిపితో పాటు ఒక ఫ్యాక్టర్ మాత్రం, నెట్ ప్రోడక్ట్ మాత్రం యాడ్ అవుతుంది. అదేంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ప్రాపర్టీస్ అనేటప్పటికి, ప్రోడక్ట్స్ అనేటప్పటికి దట్ ఈస్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. క్యాపిటల్ గెయిన్స్ అనేటప్పటికి ఇప్పుడు సపోజ్ మీరు ఓ ఫ్యాక్టరీ పెట్టారు, అదే మీకు ఇక్కడ చెప్పాను, హీరో హోండా ఇన్ చిత్తూరు బై జపాన్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్స్ ఆన్ దిస్ క్యాపిటల్ గెయిన్స్ దే ఆర్ గెటింగ్. ఓకే, అట్ ద సేమ్ టైం మన వాళ్ళు కూడా పెట్టారు అక్కడ, లక్ష్మీ మెటల్ అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాడు, సో అక్కడ అతనికి ఎర్న్ చేస్తున్నారు. సో నెట్టింగ్ ఆఫ్ దీస్ టూ ఇన్కమ్ ఫ్లోస్, ఓకే, సో ఇట్ ఈస్ టు బి యాడెడ్ టు దిస్ పర్టికులర్ థింగ్. అంటే ఇవన్నీ కూడా ప్రోడక్ట్ రిలేటెడ్. ఇక్కడ మీకు చిత్తూరులో మీకు దట్ మీన్స్ కార్ల్ ఫ్యాక్టరీ పెట్టారు, ఓకే, జపాన్ వాడు ప్లాంట్ పెట్టి, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఈస్. ఓకే,
న్యాచురల్ దాని మీద వచ్చే ప్రాఫిట్స్ అంతా కూడా దే విల్ టేక్ బ్యాక్, తీసుకెళ్ళిపోతారు. అంటే మనకి ఏంటంటే అడ్వాంటేజ్, అట్లీస్ట్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఎంప్లాయ్మెంట్ టు దట్ అవర్ లోకల్ పీపుల్, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ హియర్. అలాగే ట్యాక్స్ రూపంలో మనకు వస్తుంది. నేను వాడికి ప్లాన్ పెట్టేటప్పటికి మన ట్యాక్సెస్ హీ హాస్ టు పే టు దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదొక అడ్వాంటేజెస్. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్ ప్రోడక్ట్స్ మాత్రమే. వాటి గురించి దట్ మీన్స్ క్యాపిటల్ గెయిన్స్ అని అంటాం. సో జీడిపి ప్లస్ దిస్ వన్. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఈజ్ నెట్ ఇన్కమ్ రిసీట్స్ ఫ్రమ్ అబ్రాడ్. దిస్ ఈస్ ద వన్ వర్డ్ వీ హ్యావ్ టు నో. నెట్ ఇన్కమ్ రిసీట్స్ ఫ్రమ్ అబ్రాడ్, NFIA. దిస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ డెఫినేషన్. ఓకే, తర్వాత అంటే దట్ మీన్స్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ దిస్ వన్, దట్ నెట్ దట్ మీన్స్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ దిస్ క్యాపిటల్ గెయిన్స్ కింద లెక్క. నెక్స్ట్ GNP ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీకు ఏంటంటే జీడిపి, అది మేము అనుకున్న జీడిపి ప్లస్ ఎన్ఆర్ అంటాం. ఎన్ఆర్ అంటే దట్ మీన్స్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అసెట్స్ అబ్రాడ్. ఇప్పుడు మనం అనుకున్నది ఈ రిలేటెడ్ టు దిస్ ఫ్యాక్టర్ అనమాట. సో దిస్ ఈజ్ అబ్రాడ్, దిస్ ఈజ్ డొమెస్టిక్. ఈ రెండు కలిపితే మనకి GNP. సో నౌ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ద డిఫరెన్సియేషన్ బిట్వీన్ దట్ GNI అండ్ GNP. ఓకే, GNIలో మొత్తం 3 తీసుకుంటాం. ఇది కాంపన్సేషన్ ఆఫ్ ది ఎంప్లాయీస్, తర్వాత దట్ మీన్స్ వాట్ ఈస్ దట్ ట్యాక్సెస్ అండ్ ది సంబంధించింది, ప్లస్ అంటే ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ నెట్ పోర్షన్, తర్వాత ప్రాపర్టీ ఇన్కమ్, రెంట్స్ అటువంటి అని ఉంటాయి కనుక. బట్ ఇయర్ వచ్చినప్పటికి ప్రొడక్షన్ సైడ్ తీసుకుంటాం, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కాబట్టి అందు గురించి వీఆర్ కాలింగ్ యాజ్ GNP అన్నాడు. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్క్రీన్. జీడిపి కంప్యూటేషన్ కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. ఎందుకంటే మీకు థియరిటికల్గా క్వశ్చన్స్ వచ్చేటప్పుడు చాలా క్లీన్గా అన్లెస్ యూ హ్యావ్ దట్ ఫుల్ కమాండ్ ఆన్ దిస్. ఓకే, యూ కెనాట్ గివ్ ద కరెక్ట్ జడ్జ్మెంట్. ఎందుకంటే IIPF ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి చాలా ట్విస్టింగ్గా ఉంటాయి. స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చాయంటే మొత్తం ఏ ఆన్సర్, అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ప్రిపరేషన్. జీడిపి కంప్యూటేషన్కి వచ్చేటప్పటికి దెర్ ఆర్ 3 ways. వన్ ఈజ్ ఎక్స్పెండిచర్ వైజు, నెక్స్ట్ ఇన్కమ్ వైజు, తర్వాత ప్రోడక్ట్ వైజ్. ఎక్స్పెండిచర్ వైజు, ఇన్కమ్ వైజు, ప్రోడక్ట్ వైజ్. ఏంటండి ఇది అంటే దిస్ ఇస్ మెజరింగ్ కంప్యూటేషన్ క్యాలిక్యులేషన్. సో ఎక్స్పెండిచర్ వైజ్ అనేటప్పటికీ సో మనమే ఉందనుకోండి. సో నా పొజిషన్, నా బడ్జెట్ పొజిషన్ తెలియాలి. ఫ్యామిలీ బిజినెస్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఐఎమ్ ఎర్నింగ్ 50,000 అనుకోండి. సో 50,000 అవుతున్నప్పుడు ఆ 50,000 అకౌంటింగ్ అనేది మీకు ఎంతంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయనే దాని మీద చెప్పొచ్చు. లేదని కనుక సపోజ్ నాకే ఒక 50,000లో శాలరీ రూపంలో 40,000, రెంట్ రూపంలో ఒక 10,000 అలా వచ్చినాయి. సో ఇప్పుడు నాకు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూసుకొని ఈ 50,000 నాకు ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతున్నప్పుడు నాకు వచ్చేది ఎంత వాల్యూమ్ ఆఫ్ దట్ ఇన్కమ్ కాదు, ఎంత నా యొక్క వాట్ ఈస్ దట్ పొజిషన్ తెలుసుకోవాలనుకోండి. తెలుసుకోవాలంటే కనుక ఓకే, శాలరీ రూపంలో 40,000, రెంట్ రూపంలో 10,000. సో పుట్ టుగెదర్ ఇస్ 50,000 ఈజ్ గెటింగ్ అని చెప్పొచ్చు. లేదు అనుకుంటే కనుక ఐ విల్ ప్రొజెక్ట్ మై ఎక్స్పెండిచర్, నాకు ఎంత అవుతుంది అని చెప్పినప్పుడు గ్రాసరీకి ఒక 5,000, తర్వాత పెట్రోల్కి 5,000, ఎలక్ట్రిసిటీకి ఒక 3,000, రెంట్, హౌస్ రెంట్కి ఇలాగ నేను 50,000కి సరిపెట్టాను. సో ఇప్పుడు నాకు నా పొజిషన్ ఎంత అనేటప్పటికి ఎక్స్పెండిచర్ వైజ్గా చూసుకున్నా కూడా ఐఎమ్ గెటింగ్ దట్ 50,000 ఫిగర్. అలాగే ఇన్కమ్ రకంగా చూసుకున్నా కూడా ఐఎమ్ గెటింగ్ దట్ ఫిగర్. అంటే ఇప్పుడు యూ వాంట్ టు నో మై పొజిషన్ స్టేటస్, మై పొజిషన్ ఆఫ్ ద లివింగ్ పొజిషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చూడాలనుకున్నప్పుడు ఎక్స్పెండిచర్ని బట్టి కూడా మీరు చెప్పొచ్చు. సో వాట్ ఈజ్ మై కెపాసిటీ ఆఫ్ అనేది, అలాగే ఇన్కమ్ని బట్టి కూడా మీరు చెప్పొచ్చు. అదే ప్రకారం ఇక్కడ ఏంటంటే సో ఎక్స్పెండిచర్ వైజ్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు జీడిపిని, అలాగే ఇన్కమ్ వైజ్గా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే ప్రోడక్ట్ వైజ్గా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దెర్ ఆర్ త్రీ వేస్. ఓకే, ఇకపోతే ఇందులో ఏముంటాయి, ఎక్స్పెండిచర్ అనేటప్పటికి టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ ద ఎంట్రీస్ ఎక్స్పెండిచర్ వైజ్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే కనుక ఇన్కమ్ వైజ్ కనుక మీరు అరైవ్ అయితే కనుక ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే దెర్ ఆర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇన్కమ్కి 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.
దట్ ఈస్ ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఎంటర్ప్రైజ్. సింపుల్. ఏంటండి ల్యాండ్? వాట్ ఈస్ మెంట్ బై దిస్ ల్యాండ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దట్ రెంట్. ల్యాండ్ అంటే ల్యాండ్ అని కాదండి, ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్. ఓకే. అంటే ఏంటంటే నాకు ఒక హౌస్ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇమూవబుల్ ప్రాపర్టీ కింద లెక్క. చెప్పాలంటే ఇట్ ఈస్ ఇమూవబుల్ ప్రాపర్టీ కింద లెక్క అవుతుంది. ఓకే. సో ఎప్పుడైతే మీకు ల్యాండ్ తర్వాత వాట్ ఈస్ దట్ ల్యాండ్ అంటే వేకెంట్ ల్యాండ్ ఉందనుకోండి, ఐ కెన్ గివ్ ఫర్ లెట్ అవుట్ అండ్ ఐ కెన్ గెట్ సమ్ రెంట్. సో రెంట్ అనే ఫ్యాక్టర్ ఇక్కడ వస్తుంది. లేబర్ అనుకోండి, మనుషులు, హ్యూమన్ బీయింగ్స్, అంటే వర్క్ ఫోర్స్ మనం ఏం చేస్తాం, కన్వర్ట్ చేస్తున్నాం. అంటే వాళ్ళు పని చేస్తే కనుక సో ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ వేజెస్ ఆర్ శాలరీస్. ఓకే. ఆ రకంగా మనం చెప్తాం. క్యాపిటల్ అనుకోండి, క్యాపిటల్ అనేటప్పటికి నథింగ్ డబ్బులు, పెట్టుబడి. సో మనీ, ఐడియల్ మనీ. చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ ఐడియల్ మనీ. ఆ ఐడియల్ మనీ ఎవడైనా ఉపయోగించుకున్నాడు అనుకోండి, సో న్యాచురల్గా అదర్ పర్సన్ హీ విల్ గివ్, ఏమి ఇస్తాడు మనకి, ఇంట్రెస్ట్ ఇస్తాడు. సో ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో వన్ ఇన్కమ్. సో లేబర్ అనేది వేజెస్ ఈజ్ ఆల్సో వన్ ఇన్కమ్. శాలరీస్ అంటే వేజెస్ అండ్ శాలరీస్ పుట్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ ఇస్ మీకు లేబర్ అండ్ శాలరీస్ కింద వస్తాయి. అలాగే ల్యాండ్, బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయంటే దట్ ఈస్ రెంట్ రూపంలో. ఇంకా అయిపోతే లాస్ట్లో నాలుగోది ఎంటర్ప్రైనర్. ఎంటర్ప్రైన్యూర్ ఎవడు, he will establish that plants or he will establish some units, manufacturing units అవన్నీ చేసి సంథింగ్ he will do some exercise. ఓకే. సో ఇదంతా కూడా ప్రొడక్షన్ సర్వీసెస్ సెటప్ అన్నమాట. దాంట్లో ఏమొస్తుంది, వాడికి ప్రాఫిట్ అనేది వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్. సో దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది చాలా చాలా ఫండమెంటల్ అండ్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ప్రోడక్ట్ వైజ్ అనేటప్పటికి జస్ట్ సింపుల్గా క్యాలిక్యులేటింగ్ ద టోటల్ ప్రొడక్షన్. ఇందాక మనం చెప్పాను చూడండి, ఎంత ప్రొడక్షన్ ఇచ్చిందో దాన్ని, అదే జీడిపి కింద తీసుకున్నాం, ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ కింద. నెక్స్ట్ దట్ ఈస్ వై జీడిపి ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్. ఆ రకంగా మన జీడిపిని ఏంటంటే టోటల్ ఎక్స్పెండిచర్ కింద తీసుకోవచ్చు, టోటల్ ఇన్కమ్ కింద తీసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ టోటల్ ప్రొడక్షన్ కింద కూడా తీసుకోవచ్చు. నౌ స్టార్టింగ్ విత్ దట్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్లోకి వచ్చేటప్పటికి జీడిపి ఎక్స్పెండిచర్ మెథడ్లో దెర్ ఆర్ 4 థింగ్స్, ఐటమ్స్ ఆర్ దేర్. ఒకటి కన్జంప్షన్, అంటే ఫ్యాక్టర్స్ ఇవన్నీ కలుపుకుంటామట. కలుపుకుంటే మనకి జీడిపి వస్తుంది ఎక్స్పెండిచర్ మెథడ్లో. కన్జంప్షన్, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ స్పెండింగ్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. దీన్ని ఏం చేస్తానంటే CIGX-M. చాలా ఫేమస్ టెర్మినాలజీస్. ఏంటి కన్జంప్షన్? కన్జంప్షన్ అనేటప్పటికీ మనకి ఎక్స్పెండిచర్ అంతా ఎక్స్పెండిచర్, ఖర్చు ఖర్చు ఖర్చు. ఏ రకమైన ఖర్చు దేశంలో జరుగుతుంది? కన్జంప్షన్. మన ఏంటంటే ఫుడ్, హౌస్ హోల్డ్, మెడికల్, రెంట్, ఇవన్నీ కూడా మనం ఖర్చు పెట్టేసే, అంటే ఇండివిజువల్స్ అంతా కూడా మనం ఖర్చు పెడతాం. కన్జంప్షన్స్ అంట. ప్రొడక్ట్స్ ఉన్నాడు కన్జంప్ చేస్తాం, సర్వీసెస్ ఉందంటే కన్జ్యూమ్ చేస్తాం, ఇవన్నీ వచ్చేస్తాయి. ప్లస్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ దిస్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ క్యాపిటల్ ఇన్ మెషినరీ, ఎక్విప్మెంట్, సాఫ్ట్వేర్. దానికి ఖర్చు పెడతాం. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ దట్ మిషనరీ, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్లాంట్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్, ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ క్యాపిటల్ ఇన్ మెషినరీ. ఇట్ ఈస్ కమింగ్ అంటర్ ది గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా ఖర్చు. ఐఎమ్ ఫోకసింగ్ అన్న వన్ ఎక్స్పెండిచర్. ఇది కాకుండా ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఖర్చు పెడతా ఉంటుంది. ఓకే. దేనికి ఖర్చు పెడుతుందంటే అంటే సోషల్, వాట్ ఈస్ దట్, శాలరీస్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్, మిలిటరీ వెపన్స్, ఇవన్నీ కూడా ఖర్చే కదండి. అంటే స్పెండింగ్ కంపల్సరీ, mere spending. సో ఆన్ ద పార్ట్ ఆఫ్ దట్ గవర్నమెంట్, దట్ విల్ బి ఆల్సో వన్ ఫ్యాక్టర్. కానీ ఇక్కడ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ స్పెండింగ్లో తీసుకున్నప్పుడు మాత్రం మనం ఒకటి తీసుకోకూడదు. అది ఇక్కడ స్పెసిఫిక్గా రాశారు. డజంట్ ఇంక్లూడ్ ఎనీ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ సచ్ యాజ్ సోషల్ సెక్యూరిటీ ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. అంటే అన్ఎంప్లాయ్డ్స్కి మనకి నిరుద్యోగ భృతి అంటాం చూడండి, ఏదో కొంత ఇస్తూ ఉంటాం, కంపన్సేషన్ ఆఫ్ దట్. అది లేకపోతే డిస్పారిటీస్ క్రియేట్ అవుతాయి. అందు గురించి దట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు దట్ అన్ఎంప్లాయిడ్ యూత్. అలాగే సోషల్ సెక్యూరిటీ మనం ఇస్తాం, సోషల్ సబ్సిడీస్. తర్వాత కొంతమందికి ఈ రేషన్, కిలో రేషన్ రూపాయికి, ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా సోషల్ సెక్యూరిటీ యాక్టివిటీస్. అలాగే ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఇస్తున్నాం చూడండి. నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, లెస్ సబ్సిడైజ్డ్ ప్రైసెస్ కింద ఇస్తున్నాం కదా. ఇవంతా కూడా మనకి మైనస్ చేస్తాం గవర్నమెంట్ స్పెండింగ్లో. అది మనం తీసేయాలి, అది ఇంక్లూడ్ చేయకూడదు. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇంకా 4th వన్
ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేటప్పటికంటే దట్ నెట్ ఆఫ్ ద ఓవర్సీస్ కన్సంప్షన్ అండ్ ఇంపోర్టెడ్ గూడ్స్ కన్సంప్షన్. ఓవర్సీస్ కన్సంప్షన్ అయితే మనం ఏంటంటే మనం పంపిస్తున్నాం చూడండి, మనం పంపించే గూడ్స్ అన్ని కూడా అవన్నీ కూడా అవతల వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. అలాగే మనం ఇంపోర్ట్ చేసిన గూడ్స్ మనం కూడా కన్జ్యూమ్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు దట్ అబ్రాడ్. ఓకే, సో దిస్ నెట్ పొజిషన్ ఆల్సో ఇట్ విల్ బి ఎస్ దట్ ఎక్స్పెండిచర్ సైడ్. ఓకే, అంటే టోటల్గా మనకు ఇదంటే ఇక్కడ కన్జంప్షన్ అయినప్పటికీ దిస్ ఈజ్ ప్యూర్లీ డొమెస్టిక్. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన రిలేటెడ్ నెట్ ఫిగర్. సో ఆ రకంగా జీడిపి ఎక్స్పెండిచర్ ఫిగర్లో కన్జంప్షన్ సి ప్లస్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఐ ప్లస్ గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్స్క్లూడింగ్ దిస్ వన్ ప్లస్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. లేకపోతే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్లో ఇంకొక కేర్ కూడా తీసుకోవాలి. ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. ఐ మిస్డ్ ఇయర్. Investments on financial products is not taken, included. It's the because not taken. ఎందువల్ల అంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అప్పటికి దట్ ఈస్ ఎక్స్పెండిచర్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇందులో మనం ప్రోడక్ట్స్ కింద ఎక్స్పెండ్ చేస్తున్నాం అనుకుంటున్నాం కదా, ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అనేది కూడా మనం సపోజ్ యూఆర్ గోయింగ్ దట్ సేవింగ్స్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ప్రోడక్ట్. ఓకే, ఆ సేవింగ్స్లో మనం దాచుకుంటున్నప్పుడు అది కూడా మనం తీసుకోవాలా జీడిపిలో అంటే అది మనం తీసుకోకూడదు. ఎందుకంటే వాట్ ఎవర్ దట్ సేవింగ్స్ పోర్షన్, ఓకే, దట్ వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్. సో దట్ హ్యాస్ టు బి మేడ్ దట్ చేంజెస్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ గవర్నమెంట్ స్పెండింగ్లో ఈ కండిషన్. ఈ 2 కూడా పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు దట్ ఇన్కమ్ అప్రోచ్. ఇన్కమ్ అప్రోచ్కి వస్తే see here there are GDP will be summation of these 3. ఒకటి compensation of the employees, property income and production taxes and depreciation in capital. ఓకే, ఏంటి ఇవి? ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్కమ్. ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందండి? హౌ యుల్ గెట్ దట్ ఇన్కమ్? ఒకటి ఎంప్లాయీస్ అంతా కూడాను, లేబర్ అంతా కూడా కష్టపడితే వాళ్ళకి మనీ కింద టర్న్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్కమ్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ దట్ ఎ పర్టికులర్ ఆర్గనైజేషన్. I used to earn some amount for the month. So it is nothing but that income. అలాగా హ్యూమన్ బీయింగ్స్ దగ్గర నుంచి వాళ్ళ వేజెస్ రూపంలో, శాలరీస్ రూపంలో వచ్చేది ఒక ఇన్కమ్. నెక్స్ట్ ఏంటి? ప్రాపర్టీ ఇన్కమ్. అంటే ఏంటి? కార్పొరేట్స్ ఉంటారు, కంపెనీస్ పెడతా ఉంటారు. కంపెనీస్ పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ అన్ని కూడా అది సర్ప్లస్ అమౌంట్ ప్రాఫిట్స్ అంట. ఆ ప్రాఫిట్స్ ఆల్సో వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మనం బిగినింగ్లో మనం చెప్పుకున్న చూడండి అవే. నెక్స్ట్ ప్రాపర్టీ ఇన్కమ్. నాతో ఏదో ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ నుంచి నాకు కొంత ఇన్కమ్ వస్తుంది. అలాగే రెంట్స్, హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, నాకు మంత్లీ రెంట్స్ వస్తూ ఉంటాయి. సో దే ఆల్ ద సోర్సెస్ ఆఫ్ దట్ ఇన్కమ్. ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అండ్ డిప్రిసియేషన్ అండ్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అండ్ డిప్రిసియేషన్ ఆన్ క్యాపిటల్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్కమ్. ప్రొడక్షన్ ట్యాక్సెస్ అనేటప్పటికి మనం ప్రొడ్యూస్ చేసే వాటి మీద వచ్చి చేయడం ద్వారా వచ్చేది. ఇక్కడ మీరు చూసుకోవాల్సిందంటే కంట్రీ యాజ్ ఎ హోల్ చూసుకోండి. కంట్రీ యాజ్ ఎ హోల్లో ఆ సెంటర్ పాయింట్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ అనుకుంటే దానికి వచ్చేది ఏ రకంగా వస్తున్నాయి ఇన్కమ్స్, మన కంట్రీకి ఏ రకంగా కంట్రిబ్యూట్ అవుతున్నాయి చూసుకుంటే మీకు అర్థం అవుతుంది. ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడక్షన్ అనేటప్పుడు ఆటోమేటిక్గా వాడు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, ఓకే, 50 రూపీస్ ప్రైస్ ఫిక్స్ చేశాడు. ఎందుకు ఫిక్స్ చేస్తున్నాడు? ఆల్రెడీ ఒక 5 రూపాయలు ఎంతో మన గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాడు. కాబట్టి 45 రూపాయలు వాడు అనుకున్న ప్రైస్ ప్లస్ 5 రూపీస్ ట్యాక్సెస్ పడి ప్లస్ 50 రూపీస్ వాడికి అమ్ముతున్నాడు. సో అందులో ఆ రకంగా ఏంటంటే ప్రొడక్షన్ ట్యాక్సెస్ అనేది ఉంటాయి. అలాగే డిప్రిసియేషన్ అండ్ క్యాపిటల్ ఆల్సో విల్ బి టేకిన్ యాజ్ దట్ ఇన్కమ్ కింద తీసుకుంటాం. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. డిప్రిసియేషన్ అండ్ క్యాపిటల్ వెదర్ ఇట్ ఈస్ ఇన్కమ్ కింద తీసుకుంటాం అంటే ఎస్ వీ హావ్ టు టేక్ ఇట్. ఎందుకంటే డిప్రిసియేషన్ కోర్స్ అనేది వ్యారంటీలో మనం ప్రొవిజన్స్ పెడతా ఉంటాం. ప్రొవిజన్ పెడుతున్నాం అంటే ఏ రకంగా ఇది మీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే ప్రాఫిట్ అనేది ఎప్పటికీ మీరు ఏమంటున్నారు? ఇన్కమ్ అంటున్నారు. డిప్రిసియేషన్ కూడా ఇన్కమ్ కింద లెక్కండి. ఎందుకంటే ప్రాఫిట్ దాంట్లో ఓకే, అందులో కొంత రిజర్వ్స్ కింద తీసి మనం పక్కన పెడుతున్నాం డిప్రిసియేషన్ కింద. ఎందుకంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో కనుక ఏమైనా కనుక మిషన్ లైఫ్ అయిపోతే కనుక కొనుక్కోవడానికి ఉండాలి కదా అని చెప్పేసి. సో ఒక రకంగా ఏం చేస్తాను, ఇట్ ఈజ్ ఆల్సో ప్రాఫిట్. ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్లో ఒక భాగమే, బట్ ఇట్ విల్ బి షోయింగ్ యాజ్ అ రిజర్వ్ కింద చూపిస్తాం డిప్రిసియేషన్ క్యాపిటల్ కింద. నెక్స్ట్ యూఆర్ కమింగ్ దట్ ప్రోడక్ట్ వైజ్. ప్రోడక్ట్ అనేటప్పటికి ఇన్ ఇండియా ప్రొడక్షన్ అనేటప్పటికి దట్ హ్యావ్ 8 సెక్టార్స్ ఉంటాయి.
ఇన్ ఇండియా ప్రోడక్ట్ వైజ్ 8 సెక్టర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి కలుపుతాం. సో మొత్తం 3 మెథడ్స్ మనం అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ other definitions. That is real GDP and GDP at a constant price. Real GDP and GDP at a constant price. ఏంటండి రియల్ జీడిపి అండ్ జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటి అంటే, సి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 రోజుల క్రితం నేను ఒక చిన్న యూనిట్ ఉంది, నాకు ఫ్యాక్టరీ ఉంది. నెలల క్రితం ఐ ప్రొడ్యూస్ దట్ ప్రోడక్ట్. ద ప్రోడక్ట్ కాస్ట్ నేను సేల్ చేసిన ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 15 రూపాయలు. ఓకే, ఇప్పుడు ఈ రోజుకి వచ్చేటప్పటికి దాని మార్కెట్ ప్రైస్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ దట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. ఓకే, దాని మీద ఎంఆర్పి ఇవి చూడకండి, కాసేపు పక్కన పెట్టండి. దాని వర్త్ ఆఫ్ దట్ వాల్యూ ఆఫ్ దట్ ప్రోడక్ట్ విచ్ ఐ ప్రొడ్యూస్ ఒక 1 month బ్యాక్ దట్ వాజ్ 15 రూపీస్ అనుకుంటే, ఈ రోజు ఇట్ ఈస్ 17 రూపీస్ ఉంటుంది. ఓకే, ఎందుకు ఉంటుంది? ఆ ప్రోడక్ట్ అయినప్పటికీ మీరు ప్రోడక్ట్ ఆ లేబుల్ ఆటలకి వెళ్ళిపోకండి. జాంకాయలు తీసుకోండి, అలాగే యాపిల్స్ తీసుకోండి, ఇవన్నీ ప్రోడక్ట్స్. అగ్రికల్చర్లోంచి వచ్చేదంతా కూడా ప్రోడక్టే. అలాగే రైస్ తీసుకోండి, ప్యాడీ, షుగర్ కేన్ తీసుకోండి, ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ కింద లెక్క. ఓకే, ఎందుకంటే మనం జనగా ప్రోడక్ట్ అయినప్పటికీ ఒక లేబుల్, ఒక సీసా, ఒక డబ్బా, దాని మీద ఎంఆర్పి ఇవి అనుకుంటాం. అవి పక్కన పెట్టండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మీకు, ఇప్పుడు వచ్చేటప్పటికి ఎవరిని అడిగి, ఒకప్పుడు మనకు ఒక 6 months బ్యాక్ ఇదే దాని మీద ఒక జాంకాయ వచ్చింది, ఒక 5 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ రోజుకి వచ్చేటప్పటికి జాంకాయ 5 రూపాయలకు ఒక జాంకాయ అంటే రాదంటాడు. ఇప్పుడు మనమైనా సరే కొత్తిమీర ఒక 5 రూపాయలు అంటే ఎవడెవడు కొనుక్కోమంటాడు, 5 రూపాయలకి ఏం రాదంటాడు. ఏంటి ఇదంతా అంటే, బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్, ద ప్రైసెస్ ఆఫ్ ద గూడ్స్ వాల్యూ ఈస్ డిమినిషింగ్. టైం వాల్యూ ఆఫ్ మనీ మనం చదువుకున్నది. సో ఆ రకంగా ఏమవుతుందంటే మీకు, ఈవెన్ ఇట్ వాజ్ ప్రిపేర్డ్ అట్ ద కాస్ట్ ఆఫ్ 15 రూపీస్. ఓకే, బట్ ఇన్ ద ప్రజెంట్ డే ఇట్ వోంట్ కమ్ ఫర్ దట్ 15 రూపీస్, యూ హ్యావ్ టు స్పెండ్ మోర్. సో ఇప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు మనం జీడిపి అట్ రియల్ ప్రైస్ అంటే ఏంటంటే, యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడు ఎంత ఉందో ఆ ప్రైస్ మాత్రమే మనం కౌంటింగ్లో తీసుకుంటాం. ప్రజెంట్ వాల్యూ దాన్ని తీసుకో అంటే ఏంటి, యు ఆర్ మైనసింగ్ ఆఫ్ దట్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అండ్ యు ఆర్ ఐసోలేటింగ్ దట్ ఇన్ఫ్లేషన్ అండ్ యు ఆర్ టేకింగ్ ద రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఓన్లీ. సో దట్ ఈస్ ద రియల్ జీడిపి ఆర్ జీడిపి అట్ కాస్ట్ ప్రైస్ అంటాం. అదే ఇక్కడ హ్యావ్ గివెన్. ఓకే, బేస్ సిస్టమ్. దాన్ని ఏమంటామంటే, మీ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటే, టుడేస్ అవుట్పుట్ అట్ ఎస్టర్డే ప్రైస్. టుడేస్ అవుట్పుట్ అట్ ఎస్టర్డేస్ ప్రైస్ అని అడుగుతాడు. వాట్ ఇట్ ఈస్ ఇట్ రియల్ జీడిపి ఆర్ నామినల్ జీడిపి అని అడుగుతాడు. ఇట్ ఈస్ రియల్ జీడిపి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ నామినల్ జీడిపి. సారీ, దిస్ ఈస్ నామినల్, నేషనల్ కాదు, తప్పు కొట్టారు. ఓకే, ఇట్స్ నామినల్ జీడిపి అంటే ఏంటి, ఆర్ జీడిపి అట్ కరెంట్ ప్రైస్ అంటే ఏంటి, యు ఆర్ టేకింగ్ దట్ ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ ఆల్సో. సో ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ చేసుకుని జీడిపి క్యాల్కులేట్ చేయడం. ఓకే, ఎప్పుడో మీరు తయారు చేసి ఉండొచ్చు 1 year, లేకపోతే 6 months బ్యాక్, 8 months బ్యాక్. రా మెటీరియల్ అన్ని పెరిగిపోయినప్పుడు ఈ ప్రోడక్ట్ ప్రైసింగ్ ఇన్ ద మార్కెట్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ దట్ ప్రీవియస్ ప్రైస్. ఓకే, యూ హ్యావ్ టు టేక్ today's వాల్యూ. ఓకే, సో దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ ద today's అవుట్పుట్ at today's price only. ఓకే, దట్ మీన్స్ యూ ఆర్ టేకింగ్ దట్ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ ఆల్సో. ఇక్కడ దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే, రియల్ జీడిపి అనేటప్పటికి జీడిపి అడ్జస్టెడ్ వితౌట్ ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్, వితౌట్ టేకింగ్ అందులో తీసుకోం. అలాగే నామినల్ జీడిపికి వచ్చేటప్పటికి జీడిపి విత్ ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ కూడా యాడ్ చేసుకుని, డిఫ్లేషన్ కూడా యాడ్ చేసుకుని తీసుకుంటాం. సో జస్ట్ లైక్ ఇది వదిలేసాను. ఇన్ ఇండియా సిఎస్ఓ, వాట్ ఈస్ మెంట్ బై ది సిఎస్ఓ, దట్ మీన్స్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ అంటాం. ఏంటంటే వీడు మాత్రమే జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారు, కంప్యూట్ చేస్తారు, మెజర్ చేస్తారు. సో దిస్ ఈస్ ఆర్గనైజేషన్ ఇస్ ఇంపార్టెంట్. And critics have also pointed that GDP numbers are not in synchronizing with other economic data like credit, offtake, exports, etc. ఇది ఏంటంటే,
మిగతా పార్ట్ నా కన్వీనియంట్ కోసం నేను తయారు చేసుకొని మీకు బ్రీఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఏంటంటే జీడిపి పెరుగుతుంది. జీడిపి పెరుగుతుందంటే ఏంటి? అందరి యొక్క జీవితాలు కూడా మెరుగ్గా ఉండాలి కదండి. వన్స్ జీడిపి 3% పెరిగింది, 4% పెరిగింది, 5% పెరిగింది అన్నప్పుడు సో మిగతాదంతా కూడా ఈక్వల్గా ఉండాలి కదా. కానీ ఎక్కడ ఉంటుందంటే ఆ సంపద అనేది పెరుగుతుంది. కంట్రీలో సంపద అనేది పెరుగుతుంది. మనం చూస్తా ఉంటాం. కానీ ఎక్కడ పెరుగుతుంది? కొంతమంది చేతుల్లోనే మాత్రమే పెరుగుతుంది. అంటే దట్ మీన్స్ టోటల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ దట్ గ్రోత్, వెల్త్ క్రియేషన్ ఈస్ ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సమ్ పీపుల్ ఓన్లీ. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ జియో, మీకు అర్థం అవుతుంది. సో రిలయన్స్ ఇవన్నీ ఏంటంటే మేజర్ పోర్షన్ ఆఫ్ దట్ కంట్రిబ్యూటింగ్ ఆఫ్ దట్ వెల్త్ టు దట్ కంట్రీ, నో డౌట్ ఎట్ ఆల్. బట్ it is only limited to that some people only, but it is not coming from that other ends. If you go for other areas మీకు వెళ్ళేది అక్కడ పెద్ద ప్యాలెస్ ఉంటుంది. ఓకే, పక్కనే స్లమ్ ఏరియాస్ ఉంటాయి. సో అప్పుడు దిస్ ఈజ్ ఇన్ఈక్వల్. అంటే మనకి ఏంటంటే జీడిపి బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పేసి మనం అవుట్ సైడ్ మనం ఫిగర్స్ ఇస్తున్నాం. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకా స్టిల్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ దట్ బిలో పావర్టీ లైన్ అండ్ స్లమ్ ఏరియాస్లో వితౌట్ డెవలప్మెంట్ ఆఫ్ దేర్ బేసిక్ నీడ్స్ ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి అసలు ఈ కాన్సెప్టే తప్పు. టోటల్గా దిస్ కాన్సెప్ట్ జస్ట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ తీసేసుకుని పెరిగిపోయిందని చెప్పి తీసుకుని దాన్ని బట్టి మనం లింక్ చేయడం అనేది తప్పు అనేది మీకు అర్థం అవుతుందండి. ఓకే, ఆ సిచ్యువేషన్లో యూటిలిటీ అనేది వచ్చింది. జీడిపి ఇస్ అన్ అగ్రిగేట్ మెజర్. అంటే ఏంటంటే జీడిపి దేనికి ఏ రకంగా అనేటప్పటికి ఫిగర్స్ని బట్టి మనకేమవుతుందంటే డెవలప్మెంట్ అనేది చెప్పి చూపిస్తున్నాం. కానీ యాక్చువల్ డెవలప్మెంట్ అనేది డౌన్ అవుతుంది. జీడిపి ఫిగర్స్ మాత్రం అప్ అవుతుంది బికాస్ ఆఫ్ దట్ రీజనల్ డిస్పారిటీస్ అండ్ దట్ డిస్ట్రిబ్యూషన్. ఇంకా డీప్కి వెళ్తే ఇంకా చాలా చాలా ఉన్నాయనుకోండి. దట్ మీన్స్ బ్లాక్ మనీ క్రియేషన్ కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఏ రకంగా అంటే సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దట్ ఇంపోర్ట్స్ అనేది తీసుకుంటాం. ఇంపోర్ట్స్ అనేది ఎప్పటికీ న్యాచురల్గా ఏమవుతుంది, మనకి క్యాపిటల్ గూడ్స్ అనేది ఎక్కువ వస్తుంది, మనకి కంట్రీకి వస్తున్నట్లు లెక్క. అంటే ఏంటి, ఫ్యాక్టరీస్ మిషనరీ పెరుగుతున్నట్లు లెక్క. మిషనరీ క్యాపిటల్ అంటే ఇంపోర్ట్స్ మీరు పెరుగుతున్నాయి అంటే డెఫినెట్గా దాంట్లో మీకు ఎకనామిక్ గ్రోత్ అనేది కనపడాలి. అది 7% ఇంపోర్ట్స్ ఉండి ఓకే మీకు 3% గ్రోతే ఉంటుందండి, ప్రపోర్షనల్ గ్రోత్ లేదనుకోండి, దట్ మీన్స్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. దానికి ఎలా జరుగుతుందంటే దేర్ సెవరల్ లూప్ హోల్స్ ఉన్నాయనుకోండి. అంటే మీరు సపోజ్ ఒక 1 crore ఆఫ్ ఫ్యాక్షన్ ఎగ్జాంపుల్ చెప్తే 1 crore ఆఫ్ మీరు మిషనరీ తెప్పించుకుంటున్నారు. ఓకే, తెప్పించుకున్నప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా బ్లాక్ మనీ హౌ ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ దట్ ఎకానమీ అనేది చెప్తున్నాను అనమాట. చేస్తున్నప్పుడు అవతల నుంచి వాడు అంటే అవతల వాడు ఎక్కడ బయ్యర్, వాడి దగ్గర నుంచి యాక్చువల్గా ద వర్త్ ఆఫ్ దట్ 1 crore మిషనరీ అనేది వాడు ఏం చేస్తే ఎస్కలేట్ చేస్తాడు, 2 crores కింద చూపిస్తాడు. అంటే ఏది ఇన్వాయిస్ బేసిసే కదా. ఐఎమ్ సప్లైయింగ్ దిస్ మిషనరీ అట్ ద కాస్ట్ ఆఫ్ 2 crores అని చెప్పేసి మనకి ఇన్వాయిస్ చూపిస్తే బేసింగ్ ఆఫ్ దట్ ఇన్వాయిస్ ఈ విల్ మేక్ పేమెంట్ టు దట్ అదర్ పర్సన్. యాక్చువల్గా అదర్ పర్సన్ తన గూడ్స్కి రావాల్సింది 1 crore మాత్రం. మిగతా 1 crore ఏం చేస్తాడంటే వీడు అవతల వాడికి అసైన్ చేస్తాడు. నీకు దేశం దాటి వెళ్ళిపోయింది కదా 2 crores. 1 crore వాడు తీసుకుంటాడు, ఇంకో 1 crore ఏం చేస్తాడు, వీడు చెప్పిన ప్రకారం వీడికి ఒక అకౌంట్ అయితే మెయింటైన్ చేస్తాడు, స్విస్ అకౌంట్లో స్విస్ బ్యాంక్లో, అందులో పడేస్తాడు వాడు. దానికి కమిషన్ కింద వాడు పే చేసేస్తాడు. సో ఇలాగ మనకి ఏంటంటే చాలా వరకు దే ఆర్ అక్యుములేటింగ్ దట్ బ్లాక్ మనీ ఇన్ దట్ అవుట్ సైడ్ కంట్రీస్. ట్రాన్స్ఫర్ నుంచి మనకు బ్లాక్ మనీ రూపంలో బయటికి పోతుంది అన్నమాట. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మీకు యాక్చువల్గా 2 crores అనేటప్పటికి రెండు మిషనరీస్ రావు. 2 మిషనరీస్ అనేటప్పటికి ఆటోమేటిక్గా ఈక్వలెంట్గా మీకు యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ అండ్ ఆటోమేటిక్గా ఇన్కమ్ జీడిపి కూడా పెరగాలి. ఎక్కడ పెరుగుతుంది మీకు? మిషనరీ చూస్తేనేమో యు ఆర్ సేయింగ్ దట్ కాస్ట్ ఆఫ్ దట్ ఇంపోర్ట్ అనేది మీరు చూపిస్తున్నారు. కానీ ప్రపోర్షనేట్గా మీకు డెవలప్మెంట్ అనేది ఇన్కమ్ అనేది మీకు ప్రొడ్యూస్ అవుతుంది బికాస్ సమ్ పోర్షన్ ఆఫ్ దిస్ అమౌంట్ బి టర్నింగ్ టు దట్ బ్లాక్. దిస్ ఓన్ స్మాల్ డిస్కషన్ ఆఫ్ ఇట్ బట్ నాట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్. So higher and interpretation of GDP should always be supplemented by the Human Development Index. ఇది పెట్టిన కొత్త కాన్సెప్ట్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI డెవలప్డ్ ద వరల్డ్ బ్యాంక్. ఈ ఇండెక్స్ని బేస్ చేసుకుని మనం యాక్చువల్గా కంట్రీ డెవలప్మెంట్ కంట్రీ స్టేటస్ మనం తెలుసుకోవాలి ఇంటర్ప్రిటేషన్. అంతేగాని జీడిపి జస్ట్ ఈ ఫిగర్స్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది దే హ్యావ్ డిసైడెడ్. నౌ జీడిపి డజంట్ రిఫ్లెక్ట్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఇఫ్ ద కంట్రీ ఈజ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. అంతే కదండి. కొన్ని కంట్రీస్ ఉంటాయి, కొరియా, సౌత్ కొరియా, కొన్ని కంట్రీస్ అవన్నీ కూడా ఓన్లీ జస్ట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. అక్కడ
తయారు చేయడం, అంతా ప్రొడ్యూస్ చేసి బయట పంపించడం. సో ప్రైవేట్ చెప్పడం కంట్రీలో కనుక కన్జ్యూమ్ చేస్తే కనుక మనం జీడిపి అంటున్నాం డెఫినేషన్. ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద కంట్రీ అంటున్నాం. ఎక్కడ ఉన్నాయి ప్రొడక్ట్స్ అన్ని కూడా అన్ని అవుట్ సైడ్ వెళ్ళిపోతున్నాయి కదా. సో అవుట్ సైడ్ అనేది మనం తీసుకోవట్లేదు. ఇప్పుడంటే మనకి ఆ జిఎన్పి వచ్చింది కాబట్టి, జిఎన్ఐ వచ్చినాయి కాబట్టి మనం సైంటిఫిక్గా మనం కరెక్ట్ చేస్తాం. అదర్వైజ్ ఓల్డర్ జీడిపి డెఫినేషన్ అంతా రాంగ్ మాట అది. నెక్స్ట్ ద జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ మోర్ యాక్యురేట్. ఆ రకంగా జిఎన్పి అనేది చాలా చాలా యాక్యురేట్. నెక్స్ట్ న్యూయెస్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ జిఎన్పి టుడే ఈజ్ గ్రీన్ జీడిపి. వాట్ ఈస్ దిస్ గ్రీన్ జీడిపి అంటే, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే కంట్రీ మేబీ అచీవింగ్ హైయెస్ట్ జీడిపి. ఇప్పుడు చైనా ఉందనుకోండి, హైయెస్ట్ జీడిపి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఎలా చేస్తున్నారు? అట్ ద కాస్ట్ ఆఫ్ ఇట్స్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఆడ పరిసరాలు ఎన్విరాన్మెంట్ అంతా కూడా పాడైపోతున్నాయి. సో దానికి ఏమి అట్ ద కాస్ట్ అంటే అవి పాడు చేస్తూ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఏంటి? ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా. సో దిస్ ఈస్ కాల్డ్ ద గ్రీన్ జీడిపి అంటాం. నవేడేస్ టుడే ఎవ్రీవేర్ దిస్ green GDP is we are coming across. Next, important variants of that national product aggregation. When the value of the income from abroad is included in GDP, becomes a GNP. అది మనం అనుకున్నదే. Okay, and we have a depreciation GDP and GNP becomes yes. See what is meant by NDP and NNP. ఎన్డిపి అంటే దట్ మీన్స్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అలాగే ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్. మనం డిస్కస్ చేసుకున్న జీడిపి అండ్ జిఎన్పి గురించి. సింపుల్గా ఇందులో మనం ఓకే నెట్టింగ్ ఆఫ్ దట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, నెట్టింగ్ ఆఫ్ దట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ కనుక మనం తీసేస్తే ఓకే వచ్చేది మనకి ఎన్డిపి అండ్ ఎన్ఎన్పి. అంటే ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? ఎలా డిప్రిసియేషన్. దట్ మీన్స్ సపోజ్ వాట్ ఈస్ దట్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మన ఇండివిజువల్స్ నుంచి కలెక్ట్ చేసేది. ఓకే, మన ఇండివిజువల్స్ నుంచి, తర్వాత ఈ వాటి నుంచి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే దట్ ఇస్ రిలేటెడ్ టు దట్ కస్టమ్స్, తర్వాత కార్పొరేట్ ట్యాక్సెస్, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వస్తాయి. సో దాంట్లో నుంచి మనం వీ హ్యావ్ టు మైనస్ దట్ సబ్సిడీస్ పోర్షన్ ఉంటే కనుక అవి మనం కావాలి. అంటే వన్ వే ఇట్ ఈస్ ట్యాక్సెస్ ఫ్రమ్ దట్ ఇండైరెక్ట్ వే అండ్ నెట్టింగ్ ఆఫ్ దట్ సబ్సిడీస్. సో what is the final figure that we have to subtract from the GDP, then we'll get that NDP. అలాగే దట్ జిఎన్పి నుంచి కూడా ఆ పోర్షన్ మనం మైనస్ చేస్తే విల్ గెట్ దట్ ఎన్ఎన్పి. నెక్స్ట్ పాసిబుల్ వేరియేషన్స్ ఆఫ్ ద నేషనల్ ప్రోడక్ట్ అగ్రిగేషన్. లేకపోతే వెన్ వీఆర్ కమింగ్ టు దట్ వేరియంట్స్ వైజ్ చూస్తే దట్ మీన్స్ జీడిపి అట్ ద మార్కెట్ ప్రైస్, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అనేటప్పటికి మైనస్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే చెప్పాను చూడండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఓకే మైనస్ సబ్సిడీస్, దట్ ఈస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ చేస్తే మనకు వచ్చేది ఫ్యాక్టర్ కాస్ట్. జీడిపి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏమీ లేదండి. సింపుల్గా దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రోడక్ట్ తయారైంది అనుకో, ఓకే, ఆ ప్రోడక్ట్ కాస్ట్ మీకు ఫ్యాక్టరీ నుంచి బయటకు ప్రోడక్ట్ తయారీ విత్ ప్రాఫిట్ కొంత మార్జిన్ కలుపుకోండి. సపోజ్ లెటెస్ట్ సే 40,000 ఇస్ ద ప్రోడక్ట్ కాస్ట్. ఓకేనండి, తయారీ కాస్ట్. దానికి ఏం చేశాడు? ఒక 5,000 వాడు ప్రాఫిట్ వేసుకున్నాడు. సో 45 అక్కడికి అది అయిపోయింది, వాడి ప్రాఫిట్ వరకు అయిపోయింది. కానీ అది బయటికి వెళ్ళి మీకు మార్కెట్లోకి రావాలి అనేటప్పటికీ గవర్నమెంట్ వస్తుంది. ఏంటి? వాట్ ఈజ్ మై అమౌంట్ అంటే దట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఆ డబ్బులు ఏంటని అడుగుతుంది. అడిగేటప్పటికి అది ట్యాక్స్ రూపంలో ఇంకొక 5,000 కలుపుకోవాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 50,000 అయింది. సో కన్జ్యూమర్కి అనేటప్పటికి మీకు 50,000 అవుతుంది. అది ఓకే. ఇందులో మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీస్ ఏమైనా ఇచ్చింది అనుకోండి, సో సబ్సిడీస్ ఇస్తే మాత్రం మైనస్ అవుతుంది. ఎందుకంటే ట్యాక్స్ రూపంలో మీకు 5,000 చేసి, బికాజ్ ఈ ప్రోడక్ట్ అనేది మన కంట్రీకి ఇంపార్టెంట్ కాబట్టి, సపోజ్ మన వ్యాక్సిన్స్ ఉన్నాయి, కరోనా వ్యాక్సిన్స్, దానికి మీకు సబ్సిడీస్ ఇచ్చారు. ఎందుకంటే ఫ్యాక్టరీస్ వాటికి టు ఎంకరేజ్ దట్ మోర్ ప్రొడక్షన్. Vaccine is very essential for the public during that corona time, COVID time. సో అలాగే ఏమైనా సబ్సిడీస్ ఉంటే దట్ కెన్ బి మైనస్. సో చేసినప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీకు ఆ 50,000లో 2,000 సబ్సిడీ అనుకోండి, మైనస్ 2,000 అయితే కనుక ఇట్ ఈస్ 48,000 అవుతుంది. సో ఫైనల్ ప్రోడక్ట్ ఈస్ 48 వస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్గా
జీడిపి మనం తీసుకున్నప్పుడు అంటే ఫ్యాక్టర్ కాస్ట్ తీసుకున్నాం అనుకో. ఫ్యాక్టర్ కాస్ట్ తీసుకున్నప్పటికీ ఏం చేయాలి? 45 ఇస్ ద యాక్చువల్ అమౌంట్. ఎందుకంటే ఫ్యాక్టరీ అనేటప్పటికీ మనం తయారీ. ఓకే. ఒక రకంగా చెప్పండి ఫ్యాక్టరీ కాస్ట్ అనుకోండి పని గుర్తుండటం కోసం. అంటే ఏంటి? వీఆర్ మైనసింగ్ ఆఫ్ దిస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, గవర్నమెంట్ పే చేసే ట్యాక్సెస్ ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. అలాగే సబ్సిడీ పోర్షన్ కూడా మనం తీసేస్తున్నాం. అంటే యాక్చువల్ కాస్ట్ అంటే మన ప్రాఫిట్ మనం వేసుకుని కాస్ట్ 40,000 ప్లస్ మన ప్రాఫిట్ అంతవరకు వేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ది ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ నౌ. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటప్పుడు at మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. సో నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనే డెఫినేషన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ ఈజ్ కాల్డ్ ది నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అలాగే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ మైనస్ net indirect taxes is called the GNP at FC, that means factor cost. అలాగే net domestic product NDP at market price is equal minus net indirect taxes is called as the NDP at the factor cost. So these are all the definitions of that different factors. Now basic concepts of that national income వచ్చేస్తే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్కి వస్తే జీడిపి అనేటప్పటికి మనీ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం చదువుకున్నాం. ఎన్డీపీ అనేటప్పటికి అది కూడా అయిపోయింది. జీడిపి మైనస్ డిప్రిసియేషన్ పోర్షన్ మైనస్ చేస్తే వచ్చేదే ఎన్డీపీ అంటాం. దట్ మీన్స్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే. అలాగే జీడిపి ఈజ్ ఈక్వల్ టు దీనికి ఈక్వేషన్ ఎన్డీపీ, దీనికి అటు ఇటు ఇటు అటు మారుతాయి. సో ఇది మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇట్ ఇది మ్యాథమెటికల్లో మీకు చూసుకోండి. అది అన్ని ఈక్వేషన్ ఉంటాయి. ఆ ఈక్వేషన్ దీనికి రిజంబుల్ చేస్తే వచ్చేది. సో ఫైనల్గా మీకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే జిఎన్పి అంటే ఏంటి, లేకపోతే ఎన్డీపీ ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డిప్రిసియేషన్. దాని వచ్చింది కదా, జీడిపి వచ్చేటప్పటికి ఎన్డీపీ ప్లస్ డిప్రిసియేషన్ అయింది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు దాని డెఫినేషన్ ఏంటి ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. జీడిపి ప్లస్ అండ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంతే కదండి. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అనేటప్పటికి మన డొమెస్టిక్ జీడిపి ప్లస్ క్యాపిటల్ గెయిన్స్ అనుకున్నాం. దట్ మీన్స్ దాన్ని మనం అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని చెప్పేసి అన్నాం. ఓకే, అది మనం కలుపుకుంటున్నాం. డిఫరెంట్ ఇన్కమ్స్ గురించి చెప్పుకున్నాం కదా అది. ఓకే, నౌ ఈ రెండింటిని బట్టి మనం కన్క్లూజన్కి వస్తే కనుక జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అవుతుంది. చూడండి, ఇది జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఈ ఒక్క డిఫరెన్షన్ మీకు గుర్తుపెట్టుకోవాలి. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఓకే, ఇది ఒకటి గుర్తుంటే సరిపోతుంది. నెక్స్ట్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి ఇంకా మిగతా అన్ని కూడా మామూలే. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటప్పటికి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ మైనస్ డిప్రిసియేషన్ కనుక తీసేస్తే వచ్చేది నెట్ వస్తుంది. సో అక్కడ నుంచి ఇక్కడ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ. ఓకే, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎన్డిపి అంటే. నెక్స్ట్ ఎన్ఎన్పి అనేటప్పటికి కన్క్లూజన్ ఆఫ్ దిస్. సో మీకు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు అర్థం. ఓకే, నౌ ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్, ఇది అయిపోయింది. ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఇవన్నీ ఏంటని చూద్దాం. ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇంక్లూడ్స్ ఏముంటాయి అందులో? నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నుంచి డిప్రిసియేషన్ చేసేస్తే వచ్చేది నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది. అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇంక్లూడ్స్ కాస్ట్ ఆఫ్ కాంపన్సేషన్ ఆఫ్ దట్ ఎంప్లాయీస్ ప్లస్ ఆపరేటింగ్ సర్ప్లస్ అండ్ మిక్స్డ్ ఇన్కమ్. ఇందాక మనం చెప్పుకున్నదే 3 రకాలు ఉంటాయి చెప్పాను కదండి. 3 ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటి ఇంట్రెస్ట్, రెంట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, డివిడెంట్, తర్వాత లేబర్ ఇన్కమ్ ప్లస్ ప్రాపర్టీ ఇన్కమ్, ఇవన్నీ కూడా కలిపి. సో డెఫినేషన్ పరంగా మీరు చూసుకుంటే కనుక నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేటప్పటికీ it includes that means the cost of compensation and operating surplus plus mixed income ఉంటాయి. తర్వాత నెట్ అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మనం చెప్పేసాం, ఇవన్నీ అయిపోయింది. నెక్స్ట్ ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, దిస్ ఆల్సో ఓవర్, ఇంతకుముందు చెప్పుకున్నారు ఈ రెండు కూడా. నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్ సార్ సింపుల్ అండి. పర్సనల్ ఇన్కమ్ అనేటప్పటికి ప్రైవేట్ ఇన్కమ్
undistributed profits minus corporate profits and minus the retained earnings of that firm minus taxes. అంటే ప్యూర్ మనం సపోజ్ మన పర్సనల్ ఇన్కమ్ అన్నప్పటికీ ఇక్కడ మన పర్సనల్ అంటే మీరు నేను దట్ మీనింగ్ ఆఫ్ దట్ పర్సనల్ మీన్స్ పబ్లిక్ ఇన్కమ్ కింద కూడా లెక్క వస్తుంది. పర్సనల్ ఇన్కమ్ అంటే ప్రైవేట్ ఇన్కమ్ కింద లెక్క. ప్రైవేట్ కూడా కాదు, పర్సనల్ అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ అన్ అంటే ప్రైవేట్ ఇన్కమ్ ఎంత వస్తుందో దాంట్లో నుంచి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అండ్ కార్పొరేట్ ప్రాఫిట్స్, తర్వాత రిటైన్డ్ ఎర్నింగ్స్ ఆఫ్ ఫారిన్ కంపెనీస్ మైనస్ ట్యాక్సెస్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్రాస్ ఇన్కమ్ కింద లెక్క. ఓకే, ప్రైవేట్ ఇన్కమ్ అదే ప్రైవేట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ మైనస్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ ఎంటర్ప్రైజెస్ కమ్యూనల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సెట్రా. అదే బ్రాడ్గా దే హ్యావ్ గివెన్. ఓకే, అంటే ఈ ప్రైవేట్ ఇన్కమ్లోంచి ఇవన్నీ తీసేస్తే మనకు వచ్చేది పర్సనల్ ఇన్కమ్. నౌ దిస్ ఈజ్ ఐ హ్యావ్ కంపేర్డ్ దిస్ ఇన్ చార్ట్ వైజ్ తయారు చేశాను బీపీటీ కాంపిటీషన్ అట్ జస్ట్ కింద చూసుకోవడానికి. సో ఇందులో మీకు క్లియర్గా ఇచ్చాను కన్జంప్షన్ మొత్తం అంతగా డీటెయిల్గా ఇచ్చాను, ఎక్స్పెండిచర్ వైజ్ ఎలా ఉంటుంది. సో ఈ ఫార్ములా ఇంపార్టెంట్, సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ప్రాబ్లమ్స్ అన్ని కూడా బేస్డ్ ఆన్ దిస్ ఓన్లీ యూల్ గెట్ ఇట్. అలాగే నేషనల్ ఇన్కమ్, ఇన్కమ్ వైజ్, అలాగే ప్రోడక్ట్ వైజ్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఓకే, this you can take print out and also you can make use for your preparation. Now I am moving to that case studies. So this is the case studies I had. Case study I have given. What are the items here? You see, consumption, gross investment, government spending, export, import. So ఈ ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు ఈ చార్ట్ దగ్గర పెట్టుకోండి. చార్ట్ పెట్టుకుని అదర్ ఈ చార్ట్ అక్కడ పెట్టాల్సింది. ఓకే, సో పెట్టుకున్నప్పుడు మీకు ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఇన్కమ్ అండ్ నెట్ రిసీవబుల్ ఫ్రమ్ అబ్రాడ్, టోటల్ క్యాపిటల్ గెయిన్స్ ఫ్రమ్ ఓవర్సీస్. సో నౌ దే ఆర్ ఆస్కింగ్ దట్ calculate GDP. Calculate GDP at cost price, cost factor, and calculate GNP. So these are three questions are there here. Of course, answers are here. You just work out. Otherwise, you verify with my answer here. I'm giving the key. So you yourself try it, and after that you verify. The key is like this. First one is GDP. GDP means immediate రావాల్సింది consumption plus gross investment plus government spending plus export minus import. That means C plus I plus G plus X minus M. So దాని ప్రకారం మీరు చూసుకోండి. Just pick up that figures from this. You will get 1,30,000. Okay, so your answer is B. Okay, now I am moving to the second one. That GDP at factor rate అన్నాడు. GDP at factor అయినప్పటికీ GDP minus indirect taxes minus subsidy. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. సో అది తీసేస్తే మనకు వచ్చేది ఫ్యాక్టర్ రేట్ వస్తుంది. ఓకే, సో ఆల్రెడీ మీకు వచ్చింది ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో 1,30,000 minus 10,000 minus 5,000. 10,000 the indirect taxes they have given in this problem here. Okay, indirect taxes ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ 5,000 subsidies కూడా they have mentioned. So that subsidies also 5,000 they have given. Okay, so చూడండి subsidies on production and import. రెండు netting of that figure తీసేసాం. So I got a 1,35,000. So your answer is C. Okay, now we are going to that third one. That means GNP is equal to, that means gross national product is equal to మనం అనుకున్నది GDPకి ప్లస్ NR. NR అంటే తప్పకి టోటల్ capital gains from overseas investments minus income earned by that foreign national domestically. Okay, so ఇది కూడా they have given. So 13,000 is that original first problem ఇచ్చింది. తర్వాత 15,000 minus 5,000. సో 15,000 ఇక్కడ ఇచ్చాడు. టోటల్ క్యాపిటల్ గెయిన్స్ ఫ్రమ్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ 15,000 ఇచ్చాడు. అండ్ ఇన్కమ్ ఎర్నడ్ బై దట్ ఫారిన్ నేషనల్ డొమెస్టికల్లీ దట్ ఈస్ 5,000 ఇచ్చాడు. సో రెండింటి నెట్టింగ్ ఆఫ్ దట్ ఫైనల్ అమౌంట్ ఈస్ 1,40,000. సో ఆన్సర్ ఈస్ డి. సో దిస్ వే just to try to solve that problems. And again, I am giving the second case study. So this just you take this print screen, తీసుకోండి. తీసుకుని you try this one. Otherwise, you verify my key. So ఇక్కడ consumption ఇచ్చాడు, gross investment ఇచ్చాడు, government spending, same thing. But he is asking that GDP at a cost price, cost factor. Okay, so these are items. Now I am giving my answer.
So solution is GDP is equal to మామూలే C plus I plus G plus X minus M. So simple definition. This is, so first of all, you have to find out the GDP. So factors you have picked up from that. So I got 1 lakh GDP. GDP at the factor rate or cost factor, whatever it may be. So that is called as GDP minus indirect taxes minus subsidies. So 1 lakh minus 5,000 minus 1,000. So 5,000 already ఇచ్చారు చూడండి అక్కడ 5,000. Subsidies 1,000. ఇక్కడ ఏం చేశాడంటే యాక్చువల్గా చిన్న మిస్టేక్, ఈ ట్యాక్సెస్ అనేసాడు కానీ ఇక్కడ యాక్చువల్గా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండి వాడు ఇవ్వాలి. ఆ ట్యాక్సెస్ ఏం ట్యాక్సెస్ అనేది కూడా మెన్షన్ చేయాలి కదా. డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. సో ప్రాబ్లం ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద రాసుకోండి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటప్పటికి దట్ 5,000 యూ హ్యావ్ టు పికప్ ఫ్రమ్ దిస్ ఏరియా, దిస్ ప్లేస్. ఓకే, దెన్ యువర్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. ఓకే, సో ఫైనల్ యూ విల్ గెట్ 96,000. సో యువర్ ఆన్సర్ ఈజ్ C. Okay, now I am moving to that next one. See, in this, what is asking GNI, gross national income, they have asked. Okay, so these all definitions will come across. కాబట్టి మీకు automatically flash అవ్వాలి what is the definition of that GNI అనేది. So you try this one, otherwise you verify my answer. So this is the answer solution. GDP is equal to, first of all, ఏదైనా సరే ఫస్ట్ జీడిపి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి జీడిపి అనేటప్పటికి మనకి ఇక్కడ జనరల్గా ఎలా అంటే ప్రాబ్లమ్స్ ఇలా ఇచ్చినప్పుడు జీడిపి కూడా ఒక క్వశ్చన్ కింద పెడతాడు. సో అట్లీస్ట్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ అట్రాక్ట్ 2 to 3 మార్క్స్ కాబట్టి మినిమం. సో అదొక పాయింట్ వచ్చినప్పుడు జీడిపి క్యాలిక్యులేషన్ ఒక ప్రాబ్లం, ఒక పాయింట్ అవుతుంది మీకు. సో 1 lakh జిఎన్ఐ అనేటప్పటికి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ కలిసేటప్పటికి జీడిపి ప్లస్ taxes minus subsidies plus compensation of employees, that means net receivable from abroad, plus property income, that net receivable from the abroad. So this is the final definition. So దీనికి is equal to 1 lakh already GDP. ఇక్కడ మీకు 5,000. This is indirect taxes. ఇక్కడ కూడా మీకు తప్పండి. This is called this is taxes minus subsidies. Taxes minus subsidies. So 5,000 minus 1,000 and 500 plus 500. So 500 is that this is compensation of the employees 500, which is at 500, and compensation of the employee 500, which is 500 plus another 500 is property income. Property income got it. Net receivables from abroad is 500 each. So that one. So finally you'll get 1 lakh 5,000. So if you want specific time means just you take that పాదులో పెట్టి ట్రై చేసి పేపర్ మీద then you have to verify. So that is the best way instead of playing that video. Okay, now I am going to another case study. So this is the case study. They are asking that gross national product they are asking. So these are the items they have given. So this is the question DNP. So just you try it and I'm giving that solution. సో ఇక్కడ సొల్యూషన్ అన్ని మీకు బ్రేకప్ ఇచ్చాను కాబట్టి ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఇన్ వెరిఫైయింగ్ యువర్ ఆన్సర్. సో జీడిపి క్యాలిక్యులేట్ చేసాం, ఐ గాట్ 1 lakh. టీఎన్పీకి వచ్చేటప్పటికి ఈ డెఫినేషన్స్ అందు గురించే మీకు ఇంపార్టెంట్. ఏదైతే మీరు అక్కడ థియరిటికల్ చదువుకున్నారో ఆ డెఫినేషన్స్ ఇక్కడ మీకు అప్లై చేస్తున్న రోజున మీకు పెర్ఫెక్షన్ వస్తుంది. జీడిపికి ప్లస్ ఎన్ఆర్, దట్ మీన్స్ టోటల్, దట్ మీన్స్ క్యాపిటల్ గెయిన్స్ ఫ్రమ్ దిస్ వన్. ఇక్కడ మీకు 1 minute. GNI ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. GNI చెప్పాడు, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అడిగాడు. ఇక్కడ GNP గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, రెండింటికి కూడా మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. అది ఆ క్యాచ్ చేయగలగాలి.
జిఎన్ఐ అనేటప్పటికీ మీకు ఇన్కమ్స్ వస్తాయి, మీకు అన్ని కూడా అన్ని సోర్సెస్ ఇన్కమ్, రిసీవర్స్ ఫ్రమ్ అబ్రాడ్స్, తర్వాత ప్రాపర్టీ సంబంధించిన ఇన్కమ్, రెంట్స్, తర్వాత ట్యాక్సెస్, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ట్యాక్సెస్లో మళ్ళీ సబ్సిడీస్ మైనస్ చేస్తాం అనుకోండి, నెట్ 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 పొజిషన్ తీసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ది గ్రాస్ నేషనల్ ఇన్కమ్. ఈఎన్పి అంటే ప్రొడక్ట్ అంటే క్యాపిటల్ గెయిన్స్ మాత్రమే, అంటే దానికి సంబంధించిన డెఫినేషన్ ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ చేశాను. టోటల్ క్యాపిటల్ గెయిన్స్ ఫ్రమ్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ది ఫారిన్ నేషనల్ డొమిసైల్స్. అదే నీకు చెప్పాను ఇందాక, లక్ష్మీ మిట్టల్ ఏమో లండన్లో ఉన్నాడు, ఇక్కడేమో జపాన్ వాడేమో ఇక్కడ మనకి కార్ల ఫ్యాక్టరీ చిత్తూరులో పెట్టాడు. సో ఈ రెండు కూడా క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్స్. సో నెట్టింగ్ ఆఫ్ దీస్ టూ ఆ రకంగా అర్థం చేసుకున్నా కూడా మీకు అర్థం అవుతుంది. సో సో యుల్ గెట్ హియర్ 1,01,000. సో యువర్ ఆన్సర్ ఇస్ B. Now another problem. In this they are asking that a GDP adugutunnadu. It is simple question adi. So these are items they have given. Just put pause and work out and verify my answer. Choices they have given like that, options. So I have given that answer like this. So here solution GDP is equal to consumption plus the simple definition GICIGX minus M. So దాని ప్రకారం 1 lakh is the answer. So answer is C. Okay. Now I am moving to that question answers. Let us see. It is a model questions only. It's not exactly this type of questions you may not expect in that IABF. Only for refreshing of that subject purpose only I am giving this. Which of the following statements is not correct in the context of the GDP? This is a negative question. So you choose this. Four options are there. Just you see this. Now I am giving that answers here. Verify with that. It provides information about how the GDP is distributed among the population. And second question, if GDP is supplemented by dash, it can provide better picture of prosperity of a country. It is Human Development Index, World Bank. This is specified by insisted by the World Bank. Okay. Next, GDP doesn't reflect the total income of the country if the country is dash economy, such as a few Northeast, Southeast Asian economies. సో దట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ. సో దీంట్లో ఏముంటుంది, జీడిపి ఏమీ ఉండదు, ఎందుకంటే మొత్తం అంతా కూడా ఫారిన్కి వెళ్ళిపోతుంది, ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అటువంటిప్పుడు జీడిపి డిప్రెషన్ దానికి అప్లై చేశారనుకోండి, జీరో. ఎందుకంటే డొమెస్టికల్గా ఏముంటలేదు ప్రొడక్ట్స్ అన్ని కూడా కన్జ్యూమ్ చేయడానికి. సో ఆ రకంగానే జీడిపి డిఫరెన్స్ అనేది అవుట్ డేటెడ్ అనమాట, పనికిరాని డిఫరెన్స్ కింద లెక్క కట్టారు. ఓకే. నౌ వీఆర్ కమింగ్ టు జీడిపి క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ ద బేస్ ఆఫ్ ఫాలోయింగ్ బేస్. సో దెర్ ఆర్ 4 ఆప్షన్స్. So my answer is expenditure wise this one. And the next one, GDP is equal to consumption plus gross investment plus government spending plus exports minus imports as per which of the following methods? A prakar. Which method? It's simple answer, expenditure. Under the expenditure method for calculating GDP, the capital investment in physical assets such as infrastructure, building, equipment, machinery, but not the investment financial products is called as gross investment. Okay. Now we are moving to the next. When GDP is calculated on the basis of some base year price, it is called as. Just you see some time, you take some time, put pause, because I won't do this here because it is a time consuming. Okay. So my answer I'm giving here is it is GDP at the cost price, constant prices. And when GDP is calculated on the basis of value of goods and services at prices of that given year, it is called as GDP at the current prices. In the context of GDP, the value of today's output at today's today's output at today's prices means that GDP at a current price. So GDP at the current prices or GDP at today's output at today's prices rendu okate. Questions on rendu variation chesadu gaani answer is same. Now I am coming to that. Which of the following describes that term gross domestic product GDP appropriately? Just go through once. I will run that. video.
Okay. I am giving the answer here. This one, market value of all the goods and prices within the territory boundary. And next question is gross national income and market prices is calculated as. So GDP at market prices, taxes minus subsidies plus compensation to employees. This one. Next, gross national product GNP is calculated as. ఇది only simple definitions and మీకు ఆ ఫార్ములాస్ డెఫినేషన్స్ ఆ ఫస్ట్ చెప్పుకున్న ఓ 3 slides సబ్జెక్ట్ కంటెంట్ వచ్చింది అంటే కనుక యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ theoretical questions as well as that case studies also very comfortably. So this is the answer. Now I am going to next screen. The value of output at market price after adjusting for the effect of indirect taxes and subsidies on the prices is called. My answer is GDP at market prices. Dash measures the value of output in terms of the price paid to. GDP at market prices. GDP at factor price is equal to GDP at market prices minus indirect taxes plus subsidies. Okay. Now I am coming to that next screen. Gross domestic product at market price is calculated as under. Just you, at a glance you see, and I will give the answers so that you will verify with that. So for this, my answer is this much. In GDP, second answer. In GDP concepts, the income actually received by individuals or households in a country during the accounting year, net of undistributed profits of the enterprises and taxes called as personal income. In the month of current definition. If private income is available, the personal income can be calculated by using the following. That means equation they are asking. So private income minus undistributed profits minus corporate profits minus retained earnings of the foreign companies minus taxes. Next. Okay. Dash is the better indicator than the gross national product because it factors in earnings from that external sector. Choices, there are 4 options. So it is gross national product. The term green GDP means there are 4 options are there, 5 options. GDP which takes into account the agriculture data by giving its extra weightage. Sorry, this is a mistake. This is a mistake. GDP calculation that takes into account the environmental factors. So this you have to take. You jump in. So the term green GDP, GDP calculation that takes into the environmental factors this score. That's something connecting with this GDP. Gross value addition, basic price is calculated as gross value addition, basic prices is calculated as. That means CE plus OS plus MI plus CFC plus production tax minus the production subsidy. So this somewhere we missed it here. So choose corner. Gross value addition అనేది ఎక్కడ మిస్ అయింది. Okay. Now which are the following statements regarding GDP is correct? 4 options. So answer is GDP doesn't indicate the total income of the country if the country is export oriented. So this with this major portion of that this topic is completed. Okay, prepare well. Thank you.